ఎందులో లేదయ్యో వనిత ఏమిటి సాధించని ఘనత ఎందులో లేదయ్యో వనిత ఏమిటి సాధించని ఘనత అన్ని రంగాల్లో ముందడు వేస్తుంది ఈనాటి మహిళ వాస్తవాన్ని గుర్తించాలండి. ఈ పుస్తకం జాడి గ్రామం గురించి, ఈ పుస్తకం జాడి గ్రామం మొత్తం గురించి కాదు. 100 సంవత్సరాలు ఉండొచ్చు, 1000 సంవత్సరాల జాడి గ్రామ చరిత్ర ఉండొచ్చు. అయినా కానీ నాకున్న చిన్న తెలివితోటి, నాకున్న చిన్న కెపాసిటీ తోటి 10 ఏళ్ల చరిత్ర మాత్రమే రాయగలిగాను. మా అమ్మ నాన్న 1943లో అంటే ఇప్పటికి 82 సంవత్సరాల క్రిందట గుంటూరు నుండి ఈ గడ్డ మీదకి వచ్చారు. మా అమ్మ నాన్న కష్టపడ్డ ఈ నేల మీదనే ఈ పుస్తకాన్ని అంకితం చేద్దాము అనిపించింది. మల్లవరపు ఇన్యాసమ్మ, ఆమె మా అమ్మ. మిగతా మగవాళ్ళందరిలో కూడా ఆమె ఒక్కతే ఆడమనిషి, అందుకని ఆమె పేరు ముందు రాశాను. మల్లవరపు ఇన్యాసమ్మ మా అమ్మ. నాకు ఈ నేల చాలా పవిత్రమైనది. మా అమ్మ ఇంత కష్టపడ్డ నేల నాకు పవిత్రం. అందుకని మా అమ్మ పుస్తకాన్ని, మా అమ్మ లైఫ్ జాడి చరిత్రని ఈ నేలకి మీ అందరికీ ఇద్దామని వచ్చానండి. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ పుస్తకం మీకు. అయితే ఈ పుస్తకం ఎవరికి ఇవ్వాలి? నేల మీద ఇవ్వలేను కదా, భూతల్లి తీసుకోదు కదా, ఎట్లా అని నేను చాలా ఆలోచించాను. చాలా ఆలోచించిన తర్వాత నాకేం ఐడియా వచ్చిందంటే, మా అన్నయ్య ఈయన బిడ్డని పైకి స్టేజ్ మీదకి రమ్మని ఇక్కడ కూర్చోమని రిక్వెస్ట్ చేస్తాను. ఆ తరానికి చెందిన ఈ పిల్లలిద్దరికి నేను ఏం చేస్తున్నానంటే బాధ్యత అప్పచెప్తున్నాను. సంస్కృతి, జ్ఞాపకాలు, మంచితనము, గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళటము మీ బాధ్యత అని వాళ్ళకి చెప్తున్నాను. మా అమ్మ లాస్ట్ కట్టుకున్న చీరని, లాస్ట్ ఫంక్షన్ కి కట్టుకున్న చీర ఇది. వాళ్ళ నాన్నమ్మ చీర అని ఇస్తున్నాను. ఎరుపు రంగు వేసుకొని చాలా అందంగా ఉంటుంది. 2-3 సార్లు చూశాను. ఈ చీర కట్టుకో, దాచిపెట్టుకో, మీ అమ్మ గుర్తుగా. ఈరోజు సుదినం, గొప్ప దినం. మన జాడి గ్రామ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, మన జీవన విధానం, మన బంధుత్వాలు, మన విలువలు, కుటుంబ విలువల గురించి చాలా చక్కగా వివరిస్తూ మీ అందరినీ, మనందరినీ 2 తరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి ప్రకాశం గారు ప్రశంసనీయులు. నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఆ పత్రికలో యాడ్ వచ్చింది. ఆ చదువుకొని 14 రూపాయలకి 56 రూపాయలకి అక్కడ పొలం ఎకరం అమ్ముకుని ఇక్కడ 14 రూపాయలకి ఎకరం కొనుక్కున్నారు. అప్పటి నుంచి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కానీ దాని మధ్యలో, దాని వెనక ఎంత కష్టం ఉంది, ఎంత మిగతా మనుషులందరి సహకారం ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి నాకు చాలా సహాయపడింది. ఈసారి జాడీలో ఎవరన్నా బంధువులు ఊరి పండగరా, లేకపోతే ఇంకేదన్నా పండగరా, ఇంకేదన్నా ఫంక్షన్కి రా అంటే అస్సలు మిస్ కాకుండా తప్పకుండా రావటానికి ఈ రోజు నేను చాలా గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. ఇంతకు ముందు ఎప్పుడన్నా అలా రావాలి అని అంటే సరేలే అని అనుకునేవాళ్ళం. నేను వచ్చిన లాస్ట్ ఫంక్షన్ మా జయరాజ్ బావ పెళ్లి. ఆ తర్వాత అన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది ప్రకాష్ బిషప్ గారి ఫంక్షన్ 2 years బ్యాక్. ఈ మధ్యలో చాలా జరిగాయి, కానీ దేనికి రాలేకపోయాను నేను. అందుకు నేను చాలా ప్రస్తుతం ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. వచ్చుంటే ఇంకా బాగుండేది, ఇంకా బంధువులు తెలుసుండేవాళ్ళు, ఇంకా ఇక్కడ మనుషులతో ఇంకొంచెం మమేకమై ఉండగలిగే వాళ్ళము అని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న మాట నేను చెప్పాలి. మా నాన్నమ్మ, తాతయ్య, మా తాతయ్య దగ్గర నుంచి ప్రతిదీ పర్ఫెక్షన్ ఎలా ఉండాలి, ఎంత నెమ్మదిగా తను చాలా చేసుకుని వెళ్ళొచ్చు
అనే దాన్ని నేను నేర్చుకున్నాను. మా నాన్నమ్మ దగ్గర నుంచి ఆమె ధైర్యాన్ని, ఆమె స్థైర్యాన్ని తీసుకున్నాను నేను. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, మీ ఇంట్లో అందరూ ఇంతేనా, మీరే ఇట్లున్నారా? ఇప్పుడు నేను పనిచేసే దగ్గర అందరూ ఇంతేనా, మీరు ఒక్కళ్ళే ఇట్లున్నారా అంటే మా నాన్నమ్మ ఉంది అని చెప్తాను నేను. ఆమె దగ్గర నుంచి నేను తీసుకున్న స్ఫూర్తి, తీసుకున్న ధైర్యం నన్ను చాలా నడిపిస్తుంది. అదేవిధంగా నేను ప్రకాశమ్మ గారి గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. నేను చాలా చిన్నదాన్ని, తన గురించి మాట్లాడాలి అని అంటే ఆమె మా అందరికి ఎప్పుడు చాలా గొప్ప. కుటుంబంలో ఎక్కడ మేము ఇది అని అనుకోవడానికి కూడా లేదు. అండ్ ఇంకొక మాట చెప్పాలి అంటే ఇది మా నాన్నకి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మా నాన్న మొదటగా పుట్టి ఈరోజు ఈ ఊరు ఇంత పెద్దగా అయ్యటానికి, ఆయన మొదటి అడుగు వేసిన, ఆయన జన్మ విత్తనం ఇంత పెద్దగా అవటానికి జరగటం అనేది చాలా సంతోషం. ఆయన లేరు, ఆయన ఉండుంటే మాత్రం ఎగురుతా ఉండేవాడు, చాలా సంతోషపడేవాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేమందరము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇంత మంచి అభివృద్ధిలో ఉన్నామంటే అదంతా మా అమ్మ దీవెనే. మేము ఇంకా ఇంకా మా అమ్మ దీవెనతో ఉండాలని అందరం కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. ఇక్కడ అంకితం ఇవ్వడానికి మా అమ్మ లేదు, మా నాన్న లేరండి. కానీ వాళ్ళ మాటలు, ఈ పుస్తకంలో ఉన్న అన్ని భావాల్ని నేను దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరూ ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు అని ఆలోచించి రాశానండి ఇది. సో ఇది మా అమ్మ మల్లవరపు ఇన్యాసమ్మ నైజాం వచ్చిన తొలి దశాబ్దపు చరిత్ర. ఆమె అనుభవాలు, అనుభూతులు నాతో పంచుకున్న కథ. గుంటూరు రైతులు బోధన్ దగ్గర జాడి గ్రామానికి వచ్చి అడవిని మాగాణి చేసి వరి, చెరుకు పండించిన చరిత్ర ఇది. ఇది ఒక గ్రామానికి, సమాజానికి స్థిరత్వం రావటానికి స్త్రీ మూలం తెలిపే కథ. నేనెక్కడ దాన్నని ప్రశ్నించుకుంటూ అందరం ఈ భూమి బిడ్డలమేనని గట్టిగా నమ్మిన ఒక సాధారణ స్త్రీ యొక్క అసాధారణ కథ ఇది. ఈ కథలోని భావాలు మా అమ్మవండి, భాష మాత్రమే నాది. ఇందులోని అనుభూతులు మా అమ్మవి, అనువాదం మాత్రమే నాది. ఘటనలన్నీ ఆమెవి, నమోదు మాత్రమే నాది.